ఈ రోజున తాము అనుకున్న రంగంలో సక్సెస్ సాధించిన వారంతా ఒకప్పుడు ఓటమి చెందిన వారే. అది పరీక్ష అయినా, ఉద్యోగమైనా, జీవితమైనా ఓటమి తర్వాతే విజయం వస్తుంది. జీవితంలో పరీక్షలు ఒక భాగం మాత్రమే, అదే జీవితం కాదు. ప్రపంచ ప్రఖ్యాత క్రికెట్ క్రీడాకారులు సచిన్, విరాట్ కోహ్లీ కేవలం 10th వరకే చదివినా నేడు వారు ఎంతో మందికి ఆరాధ్య దైవంగా మారి రోల్ మోడల్గా నిలుస్తున్నారు. విద్యుత్ బల్బును కనిపెట్టినటువంటి థామస్ ఆల్వా ఎడిషన్ గారు, అదేవిధంగా ఐన్స్టీన్ వీరంతా కూడా పెద్దగా చదువులో రాణించలేదు. ముంబైకి చెందిన సునీల్ యాదవ్ 10thలో ఫెయిల్ అయి ఆర్థిక పరిస్థితి బాగాలేక కొన్నాళ్ల పాటు పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేశాడు. కానీ అకుంఠిత దీక్షతో, పట్టుదలతో కృషి చేసి తర్వాత జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమంది ఆరంభంలో తడబడినా గట్టిగా నిలబడి పట్టుదలతో ముందుకు సాగి జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగారు. సో డియర్ స్టూడెంట్స్, 10th ఫెయిల్ అయ్యామని బాధపడకుండా దీన్ని ఒక ఛాలెంజ్గా తీసుకొని జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగేందుకు మరింత కష్టపడి సాధన చేసి మీరేంటో నిరూపించారు.